ఆత్మీయులైన మిత్రులందరకు శుభోదయం. ఈ రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను ఈ సందర్భంగా ఒక్కసారి మనం తెలుసుకుని ఆ స్వామిని ఈ రోజు మనసారా ప్రార్థిద్దాం. మన భారతీయులు, అందున ప్రముఖంగా హిందువులు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామిని దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్త అనే పదానికి సమర్పించుట అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుని రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక ఆయనకు దత్త అని పేరు వచ్చింది. ఈయన అత్రి కుమారుడు కాబట్టి ఆయన పేరు ఆత్రేయ అయింది. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామిని ఒక అవతారంగా, ఒక శివుని అవతారంగా మరియు నాథ యొక్క అధినాథ్ సాంప్రదాయానికి సంబంధించిన ఆది గురువుగా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగ దేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ కూడా తర్వాత ఆయన మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికి పుచ్చుకుని సంలీనమయ్యాడు. ఈ స్వామి ఇప్పటికీ కోట్లాది మంది భక్తుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత స్థానం కలిగినటువంటి గురుస్థానం కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురామునికి అంకితం చేశాడు. మసగ చీకటిలో తాడుని చూసి పాము అని భ్రమించి భయపడిపోతాం, కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే మనలో కలిగిన ఆ భ్రాంతి, భయము తొలగిపోతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మము అనబడేటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానంలో జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖం కలుగుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నది అనే భ్రాంతి తొలగిపోతుంది. అంటే ఈ జగత్తంతా మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజమైన తత్వము అని మనకు అర్థమవుతుంది. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వకంగా నమస్కారం చేయగలగడమే మన యొక్క పరమార్థం. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజ తత్వాన్ని బోధించడానికి అత్రి మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుంచి ఉద్ధరించాడు. ఆయనే మరల శ్రీపాద వల్లభుడుగాను, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉండగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నా గాని కూడా రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమైపోతుంది. అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్టు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలోనూ జన్మించుదువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు. అప్పుడాయన సాక్షాత్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతన్ని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కాబట్టి ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడు అని తలచి సంతోషించి శ్రీ దూర్వాస మహర్షి సరే అన్నారు. స్వామి, అంతా మీ అభీష్టం ప్రకారమే జరుగుతుంది అని శ్రీహరి పలికారు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. మరి ఇప్పుడు
శ్రీ దత్తాత్రేయుని యొక్క జననం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందామా? దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికి ఆర్ఘ్య పాదాదులు సమర్పించి, మీకు నేనేం చేయాలో సెలవేండి స్వామి అని కోరినది. అత్రి మహర్షి తపస్సు కోసం అడవిలోకి వెళ్లారు. అప్పుడు ఆ అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడొస్తారో చెప్పలేం కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపలికి వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, మాదొక షరతు ఉంది. నువ్వు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం, లేకుంటే ఇలాగే ఆకలితోనే వెళ్ళిపోతాం అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేకాకుండా ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడు అని ఒక శాస్త్రం. కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే తన పాతివ్రత్యమే భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూసిన ఆ అతిథులు సామాన్యులు కారు అని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా, అలాగే చేస్తాను, మీరు భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్లి అత్రి మహాముని పాదుకలతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలు అనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింత్రాలు వలె స్తన్యం వచ్చింది. ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకుని వారిని ఊయాలలో పడుకోబెట్టి ఊపుతూ జరిగిన కథని జోలపాటగా పాడడం ప్రారంభించింది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుంచి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటితమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నువ్వు సృష్టి, స్థితి, లయ కారకుడవు, జగత్సాక్షివి, విశ్వమయుడవు, విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసగ చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను, నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు కనిపిస్తోంది అని పలికాడు. ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అప్పుడు అనసూయాదేవి ఇలా పలికింది, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టం అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాం అని పలికారు. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే. శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు. మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. అలనాటి దూర్వాస శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అసలు ఆయన అవతరించినదే ఆ కార్య నిర్వహణ కోసమే. సర్వజనోద్ధరణము అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమి మీద సంచరిస్తూనే ఉంటాడు. ఆ శ్రీ దత్తాత్రేయ స్వామియే మనకు ఆది గురువు. శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నటువంటి ఆలయం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాలోని భీమా నది ఒడ్డున ఉన్న శ్రీక్షేత్రం లేదా గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం అని పేరు. ఇది తప్పక దర్శించవలసిన ఆలయం. మానసిక అనారోగ్యం,
మరియు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ప్రజలు ఇక్కడ దత్తాత్రేయుని విశ్వాసము మరియు భక్తితో ప్రార్థిస్తారు. దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామితో అనుసంధించబడిన క్షేత్రం ఇది ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలం కూడా. శ్రీ గురుచరిత్ర గ్రంథం ప్రకారం ఆయన శాశ్వతంగా గాన్గాపురంలోనే ఉంటారు అని ప్రజలు విశ్వసిస్తారు. ఉదయం భీమ మరియు అమర్జ నదుల సంగమ వద్ద వారు స్నానం చేసేవారట. దుష్ట శక్తులు, దెయ్యాల బాధలు తొలగిపోయి ఈ క్షేత్రంలో స్వామి పాదుకల దర్శనంతో భక్తులందరికీ మనశ్శాంతి లభిస్తుందని ప్రజల విశ్వాసం. గాన్గాపూర్ సందర్శించిన వెంటనే కేవలం నిర్గుణ పాదుక దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంది దేవుని దయతో తమ కోరికలు నెరవేరాయి, సమస్యలు కలలు వాస్తవమయ్యాయి అనేటువంటి నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. అటువంటి భాగ్యం పొందినటువంటి ఎంతో మంది భక్తులు ధన్యులు. మనకు కూడా అవకాశం ఉన్నప్పుడు ఆ స్వామి మనని ఆదేశించినప్పుడు శ్రీ గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం తప్పకుండా దర్శిద్దాము. మరి ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క జీవిత చరిత్రను విన్న ప్రతి భక్తునికి కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు లభించాలని కోరుకుంటూ, అటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందులకు ఆ స్వామికి నా సాష్టాంగ ప్రణామాలు తెలియచేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి అందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు. శుభమస్తు. స్వస్తి.